తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం, పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణను ప్రపంచంలోని విఖ్యాత కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సు రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనుంది. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా పేరొందిన కంపెనీల యాజమాన్య ప్రతినిధులు పాల్గొంటున్నారు. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు రావడం ఈ సదస్సు ప్రాధాన్యతను తెలియజేస్తుంది. సుమారు 2000 మంది దేశ, విదేశీ అతిథులు ఈ ప్రారంభ వేడుకకు హాజరు కానుండడంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు ప్రగతి సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా అభివృద్ధి, యువత నైపుణ్యాలు, ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై సెషన్లు ఉంటాయి. రెండో రోజు కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాలలో భాగస్వామ్యాలు, $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి రాష్ట్రం ఎదగడానికి కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తారు. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలైన గౌతమ్ అదానీ, ఆనంద్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, జి మల్లికార్జునరావు, ట్రంప్ మీడియా CEO ఎరిక్ తదితరులు హాజరవుతారని ప్రభుత్వం పేర్కొంది.